సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్యపఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 75వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. భవ భవ శూర శూర రుచి బంధుర బంధుర బంధురతాజి తాజి ప్రాభవ భవ ధీర ధీర ఘన భాజన భాజన ధర్మ ధర్మ వైభవ భవ వాసవాసరస సరస భావ సభావ సరోత్తరోత్తర భవ భవ లోప లోప జన పావన పావన సత్వసత్వరా. ఒక పదం రెండు సార్లు వస్తున్నట్టుగా ఈ పద్యం అంతా కనిపిస్తోంది. ఆశ్వాసాంత పద్యం చెంపకమాలలో రాశారు. ఇందులో భవ భవ శూర శూర రుచి బంధుర బంధుర తాజి తాజి ప్రాభవ భవ ధీర ధీర ఘనభాజన భాజన ధర్మ ధర్మ వైభవ భవ వాసవా సరస భావ సభావ సభావ సరోత్తరోత్తర భవ భవ లోప లోప జనపావన పావన సత్వ సత్వర. ఇలా చదివితే ఏమీ అర్థం కాదు. కొంచెం కూడా ఆశ్వాసాంత పద్యాలన్నీ ఇలాగే ఉన్నాయి. ఈ కవి గారి ఆశ్వాసాంత పద్యాలను అర్థం చేసుకోవడం అంత తేలిక. అనేక నానా అర్థాలతోటి కూడినటువంటి పదాలను ఇక్కడ వాడుకోవటం, అందుచేత మరింత సంక్లిష్టంగా మారటం ఆశ్వాసాంత పద్యాలు జరుగుతూ ఉంటుంది. ఇందులో ఈ భర్త ఎవరైతే ఉన్నారో ఆయనని కీర్తించడం అనేది ఉంటుంది. ఈ శ్లోకాలు, ఈ పద్యాలు, ఇవి 3 ఉన్నాయి ఆశ్వాసంత పద్యాలు. చూద్దాం, దాని అర్థం కూడా ఒకసారి చూద్దాం. భవ భవ శూర శూర రుచి బంధుర బంధురతా ఆజితా బంధురతా జిత ఆజిప్రాభవ భవ జిత ఆజిప్రాభవ భవ ధీర ధీర ఘన భాజన భాజన ధర్మ ధర్మ వైభవ భవ వాసవా సరస భావ సభావ సరోత్తరోత్తర భవ భవ లోప లోప జన పావన పావన సత్వ సత్వరా. ఇలా కొంత విభజన చేసి చదువుకుంటే కొంచెం అర్థమయ్యే అవకాశం ఉంటుందని మరొకసారి విభజన చేసి చదివాను. ఇప్పుడు దాని అర్థం చూద్దాం. భవ భవ శూర, భవ భవుడు శివుడు, భవ భవ ఆయన తనుజుడు కొడుకు అయినటువంటి కుమారస్వామి, ఆయన వంటి సూర్యుడు. భవ భవ శూర కుమారస్వామి, కుమారస్వామి వంటి శూర పరాక్రమము కలిగిన వాడా అని. భవ భవ శూర, శివుని యొక్క కుమారుడైనటువంటి కుమారస్వామి యొక్క పరాక్రమం వంటి పరాక్రమం కలిగిన వాడు అని. శూర రుచి బంధుర, శూర అంటే సూర్యుడు అని అర్థం. ఇంతకుముందు వీరుడు సూర్యుడు అని చెప్పుకున్నాం, ఇక్కడ సూర్యుడు అని చెబుతున్నాం. శూర రుచి బంధుర, రుచి అంటే కాంతి అని అర్థం. సూర్యుని వంటి కాంతి చేత బంధురమైన వాడు, మనోహరమైన వాడు, ఒప్పినవాడు అని చెప్పారు. భవ భవ శూర శూర రుచి బంధుర.
బంధురత, బంధువులు అన్నప్పుడు ఇక్కడ బంధువు అనే దానికి చుట్టాలు అని అర్థం. బంధువు బంధు. బంధురత చుట్టాల యందు ఆసక్తి కలిగిన వాడు. బంధురత, రత అనే శబ్దానికి అర్థం ఆసక్తి. రతి రత, బంధురత. జిత ఆజి ప్రాభవ భవ. జిత జయింపబడిన, ఆజి యుద్ధములు గలవాడ, జితాజి అంటారు. ప్రాభవ భవ, అధికారం మీద. ప్రాభవము అంటే అధికారము, హోదా, అలా ప్రభుత్వము. ప్రాభవ భవ, అధికారంలో ఈశ్వరుని వంటి వాడా అని. ధీర ధీర, పర్వత ధీరుడా అని. ధీర అనే ఒక పదానికి మొదట ధీర అంటే పర్వతము అని అర్థం, ఇంకొక ధీర అంటే ధీరుడా అని. ధీర ధీర అంటే పర్వత ధీరుడా అని. పర్వతం అంటే ధీరత్వం కలిగినటువంటి వాడు, ధైర్యం కలిగిన వాడు. ఘన భాజన భాజన, ఘన భాజన భాజన, గొప్ప యోగ్యమైనటువంటి స్థానం కలిగినటువంటి వాడు. ఘన గొప్ప, మికిలి. ఘన భాజన భాజన, భాజనము ఒక భాజనం రెండో భాజనం పక్క పక్కనే ఉన్నాయి. ఒక భాజనానికి యోగ్యం అని, ఇంకొక భాజనానికి స్థానము అని అర్థం చెప్పుకోవాలి. అలా కలిగినటువంటి వాడు. ఘన భాజన, మిక్కిలి యోగ్యమైనటువంటి భాజన స్థానము కలిగినటువంటి వాడా. ధర్మధర్మ, ఒక ధర్మ అనే దానికి యముడు అని అర్థం, ఇంకొక ధర్మ అనే దానికి ధర్మము, న్యాయము అని అర్థం. ధర్మ అంటే యముడు వలె న్యాయం కలిగిన వాడా అని అర్థం. యమధర్మరాజులాగా ధర్మం కలిగినటువంటి వాడు అని చెప్పడం. అలాగే వైభవ భవ ఆసవ. వైభవము అంటే విభవము, సంపద. సంపద యొక్క ప్రభావమునందు వాసవ ఇంద్రుని వంటి వాడు. వాసవ అంటే ఇంద్రుని వంటి వాడు. సరసభావ, సరసమైనటువంటి, రసయుక్తమైనటువంటి భావం కలిగిన వాడు సరసభావ. సరసభావ సరోత్తరోత్తర, సభావ సరోత్తరోత్తర. సరసభావ అయిపోయింది, ఇప్పుడు సభావసర ఉత్తరోత్తర. సభావసర ఉత్తరోత్తర. సభావసరము అన్నప్పుడు జన సముదాయమునకు అవసరమైనటువంటి ఉత్తర శ్రేష్టమైనటువంటి, ఉత్తర ప్రత్యుత్తరము కలిగిన వాడు. ఉత్తరోత్తర. జనాలకు అవసరమైనటువంటి, జన సముదాయానికి అవసరమైనటువంటి ఉత్తరోత్తర శ్రేష్టమైనటువంటి. ఉత్తర అన్నప్పుడు విశేషణంలో ఉత్తరము అని చెబుతాం, చాలా గొప్పది అని అర్థం, శ్రేష్టమైనది అని. ఉత్తరం అంటే ప్రత్యుత్తరం లేక ప్రత్యుత్తరము గలవాడా అని. మొత్తం భవ భవ లోప, భవ భవ లోప. భవ ఉపనయనాది సంస్కారాలు లేనటువంటి, భవలోప ఆలుబిడ్డలు లేనటువంటి, భవ భవ లోప. వ్రాత్యులు అనే పదం వాడారు ఇక్కడ. వ్రాత్యులు అంటే ఉపనయనాది సంస్కారములు లేని బ్రాహ్మణుల యొక్క అంట అని వ్యాఖ్య కూడా రాశారు. లోప లేనివాడా అని, లోపించినవాడా అని. భవభవ లోప. జనపావన, పావన సత్వ సత్వర. జనపావన అన్నప్పుడు
మానవుల యందు పవిత్రమైనటువంటి వాడా అని. జన పావన, పావనము అనే పదానికి పవిత్రత అని అర్థం. పావన, జనపావన ఒక పావనగా అర్థం. రెండో పావన సత్వ అని ఉంది. పవన సంబంధమైన సత్వం బలం, పవన సంబంధమైన సత్వము బలము. పావనము, పవనము పావనము ఉర్దూ రూపం అది. కాబట్టి పవన సంబంధమైనటువంటి సత్వము బలము కలిగినటువంటి, బలము గలటి వాడు సత్వర, వేగము గలవాడు కూడా. త్వర అంటే వేగం, సత్వర అంటే వేగంతో కూడుకున్నటువంటి వాడు. ఇన్ని విశేషణాలు ఈ కృతిభర్తకు ఉన్నాయని చెప్పటం. కృతిభర్తకు ఇన్ని విశేషణాలు ఉన్నాయని చెప్పటం. ఆయన ఎలాంటి వాడో ఇక్కడ మనకు సూచనప్రాయంగా చెప్పారు. భవ, మొదటిది కుమారస్వామి వంటి పరాక్రమం కలిగిన వాడని, సూర్యుని వంటి కాంతి కలిగిన వాడని, యుద్ధాల్లో జయించిన వాడిని, బంధువుల యందు ఆసక్తి గలవాడని, అధికారమునందు ఈశ్వరుని వంటి వాడని, ధైర్యంలో పర్వతం వంటి వాడని, అలాగే మిక్కిలి యోగ్యమైన స్థానం కలిగిన వాడని, ధర్మంలో యముని వంటి వాడని, అలాగే రసభావములు కలిగిన వాడని, జనానికి అవసరమైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలని చేసేటువంటి వాడని, అలాగే లోపము లేనివాడు, సంసార లోపము ఇలాంటివి, సంసార లోపం కానివ్వండి, ఆలుబిడ్డలు ఇలా లోపము లేనివాడు అని, మానవుల్లో పవిత్రమైన వాడని, అలాగే బలములో వాయువు వంటి వాడని, వేగంలో కూడా వాయువు వంటి వాడని ఇక్కడ ఈ సందర్భం. బలము, వేగము, ఇలా ఆయన ఆ కృతి భర్తని పొగిడారు. అలాగే అతి సౌందర్య మనోజాహిత గురు బుధ కవి సమాజ ఈన సమతేజ శ్రిత జన కల్పక భూజ ఇతత శ్రీ అక్షరాజ విభవ విడౌజ. ఇక్కడ అతి సౌందర్య మనోజ, హిత గురు బుధ కవి సమాజ ఈన సమతేజ శ్రిత జన కల్పక భూజ వితత శ్రీ యక్ష రాజ విభవ బిడౌజ. జకారాంతంగా అనుప్రాస నడిచింది చివరిదాకా. ఇందాకడ దాంట్లో రెండు పదాలు పక్కపక్కనే నడుచుకుంటూ వచ్చినాయి అర్థభేదంతో. ఇదొక అలంకారం, ఇదొక అలంకారం. అలంకారం లేకుండా ఆయన పద్యం రాయడు దాదాపుగా, అలా ఉంటుంది. అతి సౌందర్య మనోజ, అతి సౌందర్యమైనటువంటి మనోజుడు ఎవరు? మన్మథుడు, మన్మథుని వంటి వాడు అని. అతి సౌందర్య మనోజ అంటే హిత గురు బుధ కవి సమాజ. హిత మిత్రులు, గురువులు, బుధ పండితులు, కవి కవులు, వీళ్ళ యొక్క సమాజం కలిగినటువంటి వాడు. వీళ్ళందరితోటి ఆయన కలిసిపోయి వాళ్ళందరికీ బహుమతులో లేకపోతే ఆదరమో ఇచ్చేటువంటి వాడు. కాబట్టి హిత గురు బుధ కవి సమాజ, ఈ సమాజం అంతా ఆయన్ని అన్నట్టు ఉంది అని చెప్పటం. సమాజం కలిగిన వాడా అని. హిత సమాజం కానివ్వండి, గురు సమాజం కానివ్వండి, ఈ సమాజం అనే పదం అన్నిటికీ వర్తించేటట్టుగా హిత సమాజం, గురు సమాజం, బుధ సమాజం, కవి సమాజం, వీళ్ళందరూ కూడా సముదాయంగా కలిగిన వాడు అని. ఈయన సమతేజ, ఈయనుడు అంటే సూర్యుడు, సూర్య సమమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి వాడు. శ్రిత జన కల్పక భూజ, శ్రితజనులకు ఆశ్రితులకు కల్పక భూజం, కల్పభూజం, కల్పక కల్ప ఒకటే, కల్పభూజం. బాలక అని చెప్పుకున్నట్టుగా ఇక్కడ కల్పక అంతే. కల్పక భూజ, భూమి ఎందుకు పుట్టేది భూజ వృక్షము అని అర్థం. కల్పక భూజం అంటే కల్పవృక్షము అని. కల్పవృక్షం కోరిన కోరికలు తీరుస్తుంది అని కదా.
శ్రితజనులకు కల్పవృక్షం వంటి వాడు అని. ఆశ్రితులైనటువంటి వాళ్లకు ఈయన కల్పవృక్షం. వితత శ్రీ అక్షరాజ, వితత శ్రీ అక్షరాజ, విరివైనటువంటి సంపద. వితత శ్రీ, వితత విస్తారమైనటువంటి శ్రీ సంపదకు యక్షరాజు వంటి వాడు. యక్షరాజు ఎవరు? కుబేరుడు. కుబేరుడు వంటి వాడు. కుబేరుడు ధనాధిపతి, ఉత్తర దిక్కు అధిపతి, ధనాధిపతి, దిక్పాలకుల్లో ఒకడు, అనంతమైనటువంటి సంపద కలిగినటువంటి వాడని పేరు. కాబట్టి వితత శ్రీ అక్షరాజ, అక్షరాజుతో పోలుస్తున్నాడు ఈ కృతి భర్తని. విభవ బిడౌజ, విభవంలో ఇంద్రుడితో సమానం. బిడౌజుడు అంటే ఇంద్రుడు, విభవంలో ఇంద్రుడు అయినయ్యా అన్నాడు. పొగిడితే కాని పని ఏముంటుంది. కాబట్టి పొగిడితే పోయేది కూడా ఏమి లేదు. పొగిడినందువల్ల వచ్చేది ఏంటి అంటే అదనంగా ఆయన ఉబ్బి తబ్బిబ్బవుతాడు, దాంతో ఏదన్నా లాభం జరుగుతుంది అంతే. ఉన్నమాట పొగడతా అనేది మనకి తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. ఆ కవి ఆయన కృతిభర్త కాబట్టి, ఆయన అనుభవించుంటాడు కాబట్టి దాన్ని పద్య రూపంలో పెట్టాడు. మనం అది వింటున్నాం కాబట్టి ఓహో అయి ఉండొచ్చు అని అనుకుంటాం అంతే. కాబట్టి పొగడ్తకి లోమైనటువంటి ప్రభువులు ఉంటారు కాబట్టి పొగడ్త చాలా మంచిగా పనిచేస్తుంది. ఆశాసంతాల్లో ఈ పొగడ్తలు ఇలాగే ఉంటాయి. దారదామృతేభ శారదారదామృతేభి. ఇక్కడ ఉత్సాహ వృత్తం. ఇది ఉత్సాహ వృత్తంలో రెండు భాగాలని మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టుంది. దారదామృతేభ శార దారదామృతేభ భి, దారదామృతేభ శార దారదామృతేభ భి, నారదాబ్జతార కోర్ణ నారదాబ్జతారమన్. ఒక చివర అక్షరం తప్ప మిగతా అంతా ఒకటిగానే ఉంది. దారచంద్రశార శంభ దారచంద్రశార నీ హారధవళ కీర్తి జాస్తి హారధవళ కీర్తి భా. ఈ పద్యం సగం ఏది చెప్పాడో రెండో సగం కూడా అదే చెప్పాడు దాదాపుగా. ఆ చివరి అక్షరం తప్ప, చివరి ఒక్క అక్షరం తప్ప. దారదామృతేభ శార అంతవరకు సగం అయింది. దారదామృతేభ భిక్ భిత్ అంతవరకు మిగతా సగం. నారదాబ్జ తారకోర్ణ తారకోర్జ నారదాబ్జ తార మం మందార అనేది కలిసిన తర్వాత దారచంద్రశార శంభ దారచంద్రశార నీ హారధవళ కీర్తి జాప్తి జాస్తి హారధవళ కీర్తి భా. ఇలా సగం ఏం చెప్పాడో తర్వాత సగం కూడా అదే చెప్పారు. ఇక్కడ దానికి అర్థం చూద్దాం. దారద అంటే పాదరసము అని అర్థం. దారదము, దారద పాదరసం. దారద అమృతేభ, అమృతేభము అంటే స్వర్గంలో ఉండేటువంటి దేవతల యొక్క ఇభము గజము. ఐరావతం, ఐరావతం ఇంద్రుని యొక్క వాహనం. శారద, శారద అంటే సరస్వతీదేవి, సరస్వతీ మాత. రథ, రథ అంటే దంతాలు. రథనము, రథ, రథనము దంతాలు అంతే. అమృతేభ భిత్, అమృత ఈభ అమృత అంటే సుధ, అమృతము అంతే అమృత. ఈభభిత్, ఈభభిత్ అంటే ఏనుగుని
భేదించేది. ఇద భిత్ సింహం, దానికి వైర్ అదే, ఏనుగు వైరి సింహం. ఇవభిత్, ఇవభిత్ అంటే సింహం. నారద, నారదుడు. అబ్జ, అబ్జ, అబ్జ అంటే చంద్రుడు. అప్ అంటే నీరు, నీటి నుండి పుట్టినవాడు అని. పద్మానికి కూడా అబ్జ అని చెబుతాం, అబ్జం అంటే పద్మం అని కూడా చెబుతాం. చంద్రుడు కూడా నీటి నుంచే పుట్టాడు, క్షీరసాగర మదనంలో చంద్రుడు పుట్టాడని. తారక నక్షత్రాలు. ఊర్జ, ఊర్జ, తారక ఊర్జ. ఊర్జ అంటే కార్తీక మాసం. కార్తీక మాసంలోని నారద, నారదము అంటే నిరదం అనే, మేఘం అని. అంటే కార్తీక మాసంలో ఏమవుతుందంటే వర్షకాలం అయిపోయి కార్తీకం వస్తుంది, అందువల్ల మేఘాలన్నీ నీటిని వర్షించినందువల్ల అవి తేలిక పడతాయి, అవి తెల్లగా కనిపిస్తుంది. తెల్లని మేఘాలని మనం శరదృతువులో చూస్తాం కార్తీక మాసం. అందువల్ల ఈయన ఊర్జ నారద అని, కార్తీక మాసంలోని మేఘంలాగా అని. అబ్జ చంద్రుడు అన్నాం. తార, అబ్జ తార. తారలు తారకులు అన్నప్పుడు నక్షత్రాలే కాదు, తార అంటే ముత్యం అనే అర్థం కూడా ఉంది. ఇది మనం గమనించాల్సింది ఏంటంటే చెబుతున్నాయన్నీ తెల్లగా ఉండే వస్తువులు చెబుతున్నాడు. కీర్తిని తెల్లదనంతో పోలుస్తారు. అందుకే చివరిలో ఆయన ధవళ కీర్తి భాహ అన్నాడు. ఇవన్నీ కూడా తెల్లటి వస్తువులుగా చెప్పడం కోసం. చంద్రుడు, వెన్నెల, చంద్రుడు తెల్లగానే ఉంటారు. అలాగే ఐరావతం తెల్లగానే ఉంటుంది, శారద, ఇలా ఒక్కొక్కటి తెల్లగా ఉండేయని చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. పాదరసం తెల్లగానే ఉంటుంది. ఇలా ఇక్కడ అబ్జ లవణము అని. అబ్జ అంటే ఇందాక ఎన్ని అర్థాలు వచ్చినాయి చూడండి. అబ్జ అంటే ఇందాక చంద్రుడు అనుకున్నాం, ఒక సందర్భంలో అబ్జ అంటే పద్మం అన్నాం, ఇప్పుడు అబ్జ అంటే లవణం అంటున్నాం. తార అంటే ముత్యము, మందారం, మందార వృక్షం కల్ప వృక్షాల్లో 5 వృక్షాల్లో అదొకటి. పారిజాతము, మందారము ఉన్నాయి కదా, వాటిల్లో మందారం ఒకటి. చంద్ర, ఇక్కడ మళ్ళీ చంద్రుడికి ఇంకో అర్థం ఉంది. చంద్ర అన్నప్పుడు కర్పూరం అని అర్థం. కర్పూరం అని అర్థం ఉంది, కర్పూరం కూడా తెల్లగా ఉంటుంది. శార, శార అంటే రెల్లు, శరము శార, శర సంబంధం. శార అంటే రెల్లు, రెల్లు తెల్లగా ఉంటుంది. అలాగే శంభ, శంభ అంటే వజ్రాయుధం, ఇంద్రుడి యొక్క వజ్రాయుధం. దార, దార అంటే చిరునవ్వు, దరహాసము. హాసాన్ని కూడా తెల్లగా ఉంటుందనే పోలుస్తారు. బహుశా నవ్వడంతో పళ్ళు బయటపడి తెల్లగా అనిపిస్తుంది. దార, శార, శంభ, దార దరహాసం, చంద్రశార చంద్రుని యొక్క వెన్నెల. చంద్రశార చంద్రుని యొక్క వెన్నెల. నీహారం అంటే మంచు, మంచు కూడా తెల్లగానే ఉంటుంది, వెన్నెల కూడా తెల్లగానే ఉంటుంది. ధవళ కీర్తిజ, తెల్లనైనటువంటి కీర్తిజ అంటే పంకజము అన్నాడు, పద్మం అన్నాడు. ధవళ కీర్తిజ. అస్థిహార, అస్థిహారం అంటే ఎముకల్ని హారంగా కలిగినటువంటి వాడు శంకరుడు. అస్థిహార అంటే
ధవళ కీర్తిభా, తెల్లనైనటువంటి అంటే ఇన్ని విధాలైనటువంటి తెల్లనైనటువంటి ధవళమైన కీర్తి కలిగినటువంటి వాడు, కీర్తితో ప్రకాశిస్తున్నవాడు. భా అన్నాడు మళ్ళీ చివరిలో, కీర్తితో ప్రకాశిస్తున్నవాడు. ఇన్ని రకాల తెలుపైనటువంటి తెల్లనైనటువంటి వస్తువులను ఆయన అక్కడ చెప్పారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విలక్షణమైనటువంటి అర్థం. డిక్షనరీలో దొరకని అర్థాలు కూడా ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు. ఇలా ఈ పద్యం నడిచింది. ఈ పద్యంలో ఏమిటాయంటే ఆ కృతిభర్త తెల్లనైన కీర్తి కలిగినటువంటి వాడు. ఎవరితో పోలిక? ఇవో ఇవన్నీ పాదరసంతో, అమృతంతో, అలాగే ఐరావతంతో, సరస్వతితో, అలాగే చంద్రుడితో, మరి వజ్రాయుధంతో, కర్పూరంతో, రెల్లుతో, మంచుతో, ఇలా అనేకమైనటువంటి వస్తువులతోటి పోల్చి ఆ కీర్తితోటి అటువంటి తెల్లనైన కీర్తితోటి ప్రకాశిస్తున్న ప్రభువుని ఆయన ప్రస్తావన చేశాడు. ఆ ప్రభు ఎవరయ్యా అంటే సీతారాం భూపాల్ మోహన్. ఈ విధంగా 4వ ఆశ్వాసం దీంట్లో పూర్తయింది. మనం మళ్ళీ 3వ ఆశ్వాసం పూర్తయింది. 4వ ఆశ్వాసం ప్రారంభించాల్సి ఉంది. అది చివరి ఆశ్వాసం. 4 ఆశ్వాసాల అద్భుతమైనటువంటి ప్రతి కావ్యం ఇది. 3 ఆశ్వాసాలు ఇప్పటికి పూర్తయినాయి. మనం 4వ ఆశ్వాసంలోకి ప్రవేశించాల్సి ఉంది. ఇవాటికి స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధైర్యం కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.